ఒక కుక్కని చంపాలంటే అది పిచ్చి కుక్క అని ముద్రేయాలి. ఆ కుక్క పిచ్చి కుక్క ఎప్పుడు ఎవరిని కలిసిద్దో తెలియదు. అది మనని కరవకుండా ఉండాలంటే దాన్ని చంపేయాలి అని చెప్పి దాన్ని చంపేయొచ్చు. అప్పుడు ఆ కుక్క పట్ల ఎవరికీ జాలుండదు. ఎవరికీ దయ ఉండదు. ఆ కుక్కని చంపడాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఇప్పుడు అదే జరుగుతుందా? రీసెంట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సీరియస్ కామెంట్ చేశాడు. అదేంటంటే, నన్ను చంపటానికి ఇరాన్ ప్లాన్ చేస్తుంది. నన్ను అంతం చేయడానికి ఇరాన్ కుట్ర చేస్తుంది అని ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి ట్రంప్ మాటలకు పెద్ద విలువ ఉండదు. ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు. కానీ ట్రంప్ ఒక ఆధారాన్ని చూపించాడు. ఆయన చూపించిన ఆధారం ఏంటి అంటే, ఖమేనీ అంత్యక్రియల్లో రీసెంట్‌గా జరిగినటువంటి ఖమేనీ అంత్యక్రియల్లో అక్కడ ఇరానీలు మేము ట్రంప్‌ని చంపేస్తాం, నెతన్యాహుని చంపేస్తాం అని స్లోగన్స్ ఇచ్చారు. నిజానికి ఆ స్లోగన్స్ ఇవ్వడానికి ఉన్న కారణం ఏంటి? అక్కడ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆ ఖమేనీని చంపేసింది అమెరికా, ఇజ్రాయెల్. అమెరికాకు అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నాడు. ఇజ్రాయెల్‌కి అధ్యక్షుడిగా నెతన్యాహు ఉన్నాడు. సహజంగానే అక్కడ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి ఇరానీలకు సహజమైన కోపం ఉంటుంది, సహజమైన భావోద్వేగం ఉంటుంది. ఆ భావోద్వేగంలో ఆ నినాదాలు ఇచ్చి ఉండొచ్చు. కానీ అంత మాత్రాన వాళ్ళందరికీ ట్రంప్‌ని చంపే కెపాసిటీయో, నెతన్యాహుని చంపే కెపాసిటీయో ఉంటుందని కాదు. వాళ్ళకి ఆ పాటికి కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆ నినాదం ద్వారా చూపించుకున్నారు అంతే. నిజానికి వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండదు. అయితే అది ఆధారంగా ట్రంప్ చూపించి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, ఆ స్టేట్మెంటు పెద్ద వాల్యూడ్ కాదు అనుకున్నాం. కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ గూఢాచార వ్యవస్థ కూడా, అంటే ఇజ్రాయెల్ నిఘా సంస్థ కూడా ట్రంప్‌కు ఇరాన్ నుంచి ప్రాణహాని ఉంది అని నివేదికను పంపించింది. అది అంతర్జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. నిజానికి ఇజ్రాయెల్ నిఘా సంస్థని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఇజ్రాయెల్ నిఘా సంస్థకున్న సామర్థ్యం ఏంటి అంటే, వాళ్ళు ఎవరినైనా పట్టుకోగలుగుతారు. ఎవరినైనా లేపేయగలుగుతారు. ఏ సమాచారాన్నైనా సేకరించగలుగుతారు. ఇది ఇజ్రాయెల్‌కు ఉన్నటువంటి కెపాసిటీ. ఇజ్రాయెల్ నిఘా సంస్థలకు ఉన్న కెపాసిటీ అది. ఇప్పుడు ఇజ్రాయెల్ నిఘా సంస్థ ఒక విషయాన్ని బయటపెట్టింది అంటే, ఆ విషయాన్ని నిజంగా సీరియస్‌గా తీసుకోవాలి. అయితే నిజానికి సైంటిఫిక్‌గా ఇజ్రాయెల్ నిఘా సంస్థ అనేది కరెక్టే. వాళ్ళు ఏ సమాచారాన్నైనా సేకరించగలుగుతారు. ఎవరినైనా పట్టుకోగలుగుతారు. వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది. వాళ్ళ కెపాసిటీ మీద ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. కాకపోతే ఈ సమాచారం కనిపెట్టిచ్చారా? క్రియేట్ చేసి ఇచ్చారా? క్రియేట్ చేసి ఇవ్వటానికి ఉన్న కారణం ఏంది అంటే, ఇప్పుడు అసలు ఇజ్రాయెల్‌కి ఇరాన్‌తో యుద్ధం విషయంలో రాజీ పడటం ఇష్టం లేదు. మీరు చూడండి, అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి తప్ప ఇజ్రాయెల్ ఆ చర్చల్లో పాల్గొలేదు. అసలు ఇరాన్‌తో యుద్ధం ఆపటం ఇజ్రాయెల్‌కి ఇష్టం లేదు. ఇజ్రాయెల్ ఏమనుకుంటుంది, ఎప్పటికైనా ఇరాన్ నా పక్కలో బల్యం, ఎప్పటికైనా ఇరాన్‌తో నాకు నష్టం. కాబట్టి ఇరాన్ లేకుండా చేయాలి. ఇరాన్ని పూర్తిగా తన ఆధీనంలో తీసుకోవాలనేది ఇజ్రాయెల్ భావన. ఎందుకంటే ఖమేనీ ఉన్నంత కాలం ఇజ్రాయెల్‌ని నాశనం చేయడం కోసమే ప్రయత్నాలు చేశాడు. ఇప్పటికీ ఇరానోళ్ళ ఆలోచన ఎప్పటికైనా ఇజ్రాయెల్‌ని నాశనం చేయాలనే. కానీ నన్ను నాశనం చేయాలనుకునే వాళ్ళని నేను నాశనం చేయాలి. అప్పుడు నాకు ఇబ్బంది ఉండదు. నా ఆత్మరక్షణ కోసం నేను ఇరాన్ని లేకుండా చేయాలి. ఇది ఇజ్రాయెల్ భావన, ఇజ్రాయెల్ ఆలోచన. అయితే అమెరికాకేమో తప్పట్లేదు. వారి ప్రపంచం నుంచి వస్తున్న ఒత్తిడి, పైగా హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేసి ప్రపంచాన్ని ఇరాన్ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఇక అమెరికాకేమో శాంతికి పోక తప్పట్లేదు. పైగా అమెరికాలో కూడా ట్రంప్ మీద వ్యతిరేకత. యుద్ధం ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? అమెరికాకి ఆర్థికంగా నష్టం జరుగుతుంది కదా అనేది అమెరికాన్స్ నుంచి కూడా ట్రంప్‌కి వస్తున్న వ్యతిరేకత. ఈ వ్యతిరేకతని అధిగమించాలన్నా, ఇరాన్‌తో జరిగే యుద్ధం ఆగకుండా ఉండాలన్నా సరే, చివరికి ఇరాన్ని ఏం చేసినా సరే అమెరికన్స్ కూడా సపోర్ట్ చేయాలన్నా కానీ ఒకదాన్ని క్రియేట్ చేయాలి. అదేంటి? ట్రంప్‌ని చంపటానికి ఇరాన్ కుట్ర చేస్తుంది అన్నదాన్ని గనక ప్రపంచంలో నమ్మించగలిగితే, ఇరాన్ మీద జరిగే యుద్ధాన్ని ఎవరు తప్పు పట్టరు. ఎవరికి అమెరికన్స్ అయితే అసలే తప్పు పట్టరు. ఎందుకంటే వాళ్ళ దేశ అధ్యక్షుడిని చంపడానికి ఇరాన్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇరాన్ మీద యుద్ధాన్ని అమెరికన్స్ తప్పు పట్టరు కదా, తప్పు పట్టలేరు కూడా కదా. సో అమెరికన్స్ని యుద్ధం విషయంలో ఒప్పించడానికి, ప్రపంచం నుంచి ఒత్తిడి లేకుండా చేయటానికి, ఇరాన్ మీద జాలి లేకుండా చేయటానికి వేసిన ఎత్తుగడన, లేకు నిజంగానే ఇరాన్ ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఇది ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాలి. నిజానికైతే ఇరాన్ దగ్గర అంత కెపాసిటీ ఉందని మనం అనుకోలేం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో అమెరికాలో ఒక బాంబ్ బ్లాస్ట్ అన్నా ఇరాన్ చేయగలిగిందా? ఇరాన్లో అనేక బాంబ్ బ్లాస్టులు అమెరికా చేయగలిగింది. ఇరాన్ మీద అనేక బాంబుల వర్షం కురిపించగలిగింది. ఎంతసేపటికి ఇరాన్ ఏం చేయగలుగుతుంది? రివర్స్లో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడి చేస్తుంది తప్ప అమెరికా మీద డైరెక్ట్గా దాడి చేయగలిగే పరిస్థితిలో ఇరాన్ లేదు కదా. ఇరాన్కి ఆ సామర్థ్యం కూడా లేదు. అమెరికా కంటే అమెరికాకి ఇరాన్ పక్కన కాకపోయినా సరే గల్ఫ్ దేశాల్లో తన స్థావరాలు పెట్టుకొని ఇరాన్ మీద దాడి చేయగలుగుతుంది. కానీ ఇరాన్ అలా ఎలా చేయగలదు? చేయలేదు కూడా. సో ఇరాన్ దగ్గర
అమెరికాని ఢీకొట్టే కెపాసిటీ లేదు. కాదు తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎదుర్కొనే కెపాసిటీ ఉందేమో తప్ప అమెరికా దగ్గరికెళ్ళి అమెరికా లోపల ఏదో ఒక విధ్వంసం క్రియేట్ చేయగలటం, ట్రంప్‌ని ఏదో చేయగలిగేంత కెపాసిటీ ఇరాన్ దగ్గర ఉంది అని మనం అనుకోలేం. కాబట్టి ఈ స్టేట్మెంట్ నిజంగా ఇరాన్ ఇలా కుట్ర చేస్తుంది కాబట్టి బయట పెట్టారా? లేకపోతే ఇరాన్ని నాశనం చేయటానికి ఎవరు అడ్డు రాకుండా, అమెరికా ప్రజల్లో కూడా వ్యతిరేకత రాకుండా చేయటానికి క్రియేట్ చేశారా అన్నది రాబోయే కాలంలో ఇక క్లారిటీ రావాల్సి ఉంది మరి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.